కొంతవరకు మీరు చెప్పింది నిజమే. కొంతవరకు నేను మీతో ఏకీభవిస్తాను. కొంతవరకు నేను ఈ సమస్యను పరిష్కరించాను. కొంతవరకు మేము అతనికి సహాయం చేశాము. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం టు సమ్ ఎక్స్టెంట్ను ఉపయోగిస్తాం. టు సమ్ ఎక్స్టెంట్ అంటే కొంతవరకు లేదా కొంత మేరకు. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సెంటెన్స్ ప్లస్ టు సమ్ ఎక్స్టెంట్. అంటే ముందుగా సెంటెన్స్ వస్తుంది, దాని తర్వాత టు సమ్ ఎక్స్టెంట్ అనేది వస్తుంది. కొంతవరకు ఇది నిజమే. కొంతవరకు ఇది నిజమే. లేదా కొంత మేరకు ఇది నిజమే. ఇట్ ఈజ్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. ఇట్ ఈజ్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. దీన్నే మరో విధంగా టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ ట్రూ అని కూడా చెప్పవచ్చు. అంటే కొంతవరకు ఇది నిజమే లేదా కొంత మేరకు ఇది నిజమే. కొంతవరకు మీరు చెప్పింది నిజమే. కొంతవరకు మీరు చెప్పింది నిజమే లేదా కొంత మేరకు మీరు చెప్పింది నిజమే. యు ఆర్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్. యు ఆర్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్. కొంతవరకు నేను మీతో ఏకీభవిస్తాను. కొంతవరకు నేను మీతో ఏకీభవిస్తాను లేదా కొంత మేరకు నేను మీతో ఏకీభవిస్తాను. ఐ అగ్రీ విత్ యూ టు సమ్ ఎక్స్టెంట్. ఐ అగ్రీ విత్ యూ టు సమ్ ఎక్స్టెంట్. కొంతవరకు మేము ఈ పనిని పూర్తి చేశాము. కొంతవరకు మేము ఈ పనిని పూర్తి చేశాము. We have completed this work to some extent. We have completed this work to some extent. కొంతవరకు నేను ఈ సమస్యను పరిష్కరించాను. కొంతవరకు నేను ఈ సమస్యను పరిష్కరించాను. I have solved this problem to some extent. I have solved this problem to some extent. కొంతవరకు మేము అతనికి సహాయం చేశాము. కొంతవరకు మేము అతనికి సహాయం చేశాము. We helped him to some extent. We helped him to some extent. కొంతవరకు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. కొంతవరకు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా వరకు మీరు చెప్పింది నిజమే. చాలా వరకు నేను మీతో ఏకీభవిస్తాను. చాలా వరకు నేను ఈ సమస్యను పరిష్కరించాను. చాలా వరకు మేము అతనికి సహాయం చేశాము. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం టు అ గ్రేట్ ఎక్స్టెంట్ను ఉపయోగిస్తాం. టు అ గ్రేట్ ఎక్స్టెంట్ అంటే చాలా వరకు. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే సెంటెన్స్ ప్లస్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. అంటే ముందుగా సెంటెన్స్, దాని తర్వాత టు అ గ్రేట్ ఎక్స్టెంట్ అనేది వస్తుంది. చాలా వరకు ఇది నిజమే. చాలా వరకు ఇది నిజమే. ఇట్ ఈజ్ ట్రూ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. ఇట్ ఈజ్ ట్రూ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. దీన్నే మరో విధంగా టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఇట్ ఈజ్ ట్రూ అని కూడా చెప్పవచ్చు. అంటే చాలా వరకు ఇది నిజమే. చాలా వరకు
మీరు చెప్పింది నిజమే. చాలా వరకు మీరు చెప్పింది నిజమే. యు ఆర్ రైట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. యు ఆర్ రైట్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. చాలా వరకు నేను మీతో ఏకీభవిస్తాను. చాలా వరకు నేను మీతో ఏకీభవిస్తాను. ఐ అగ్రీ విత్ యూ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. ఐ అగ్రీ విత్ యూ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. చాలా వరకు మేము ఈ పనిని పూర్తి చేశాము. చాలా వరకు మేము ఈ పనిని పూర్తి చేశాము. We have completed this work to a great extent. We have completed this work to a great extent. దీన్నే టు అ గ్రేట్ ఎక్స్టెంట్ we have completed this work అని కూడా చెప్పవచ్చు. చాలా వరకు నేను ఈ సమస్యను పరిష్కరించాను. చాలా వరకు నేను ఈ సమస్యను పరిష్కరించాను. I have solved this problem to a great extent. I have solved this problem to a great extent. చాలా వరకు మేము అతనికి సహాయం చేశాము. చాలా వరకు మేము అతనికి సహాయం చేశాము. We helped him to a great extent. We helped him to a great extent. చాలా వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. చాలా వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.